రాజీనామా చేయట్లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పేశారు క్లారిటీతోటి. క్లారిటీ రావాల్సింది ఇంకా రాజకీయ పార్టీలకి, ఆయన తమ వెంట నడుస్తాననుకుంటున్న పార్టీలకి. ఇక వీటితో పాటు బెజవాడలో జరిగిన అంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో మరి అసలు ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. మొత్తం 88 మంది మీద ఆ రోజు కేసు పెడితే అబ్బే నేను అసలు ఆ టైంలో అక్కడ లేను అని. మరోపక్క అయ్యన్నపాత్రుడు గారు అడవిలో చిచ్చు రాజేశారు ఏజెన్సీలో. దాన్ని ఆర్పటానికి ఫైర్ ఇంజన్లు వేసుకుని చంద్రబాబు గారు వెళ్ళే పరిస్థితి. వీటన్నిటి మీద ఇంకా బోల్డన్ని అంశాల మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు దారా గోపి గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం గోపి గారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇంకా వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో జనసేన శివపార్తి గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ చిరంజీవి గారు ఏం మాట్లాడారు, ఎలాంటి క్లారిటీ ఇచ్చారో ఒకసారి చూసి తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి గురించి అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. రైట్. సో గోపి గారు చూశారు కదా, చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా ఎవరికి వాళ్ళు షట్టర్లు మూసుకోవటం ప్రతి పార్టీ అని అనుకోవచ్చా, లేదా రేపు ఏదైనా జరగవచ్చు అని అనుకోవచ్చా? వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులందరికీ, ప్యానెల్ సభ్యులకి నమస్కారం. చిరంజీవి గారు అంత స్పష్టంగా చెప్తే కూడా ఆ స్పెక్యులేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు సినీ పరిశ్రమలో ప్రముఖులందరినీ పిలుచుకొని విందు ఇచ్చి, ఇక నేను సినిమాలకు గుడ్ బై చెప్తున్నాను, ఇక ఈ జీవితం అంతా రాజకీయాలే ఇక అని చెప్పాడు. మరి ఆ తర్వాత మళ్ళీ సినిమా రంగానికి వచ్చారు, 2-3 సినిమాలు తీశారు. సో చిరంజీవి అలా చెప్తూ ఉంటే కామన్, అది అందులో అనుమానం ఏమీ లేదు. ఆ స్పెక్యులేషన్ ఉంటాయి. చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారు, రాజ్యసభకు వెళ్తారు అనే స్పెక్యులేషన్ నడుస్తుంది. బీజేపీతో మంతనాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్, మోడీ, చిరంజీవి మంతనాలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు చిరంజీవి చెప్పిన విషయం నికరంగా అలా నిలబడిపోద్ది, శిలాశాసనంలాగా ఉండిపోద్ది అని అనుకోవడానికి వీలు లేదండి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాడు రాజకీయాల్లో, రాజకీయాలంతా వారసత్వంగా పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్కి ఎప్పుడు అవసరమైనా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు, అందులో అనుమానం లేదు. అది ఆ దిశగానే ఆయన అడుగులు ఉంటాయి. అది చాలా క్లారిటీ అయితే గోపి గారికి ఉంది. శివపార్తి గారు మీరేమంటారు? చిరంజీవి గారు కుండ బద్దలు కొట్టాడు చెప్పేశారు, నేను